సో కేసీఆర్ గారి పరిపాలనలో జరిగిన తప్పొప్పులు మీరు ఎత్తి చూపించారు. సో అటువంటి తప్పొప్పులే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో జరుగుతుంటే కూడా సో మీరు పెద్దగా స్పందించట్లేదు అనేది కొంతమంది మాట్లాడుతున్న మాట. సో దీనికి సమాధానం ఏంటి? అంటే ఒక తేడా ఉన్నదండి. కేసీఆర్ ప్రభుత్వంలో మొట్టమొదట మేము కూడా బహిరంగ విమర్శలు కానీ బహిరంగ వ్యాఖ్యానాలు కానీ చేయలేదు. ప్రభుత్వం మంత్రులు వాళ్ళతోనే మాట్లాడేది. రాను రాను ఏమన్నారంటే మేము ఏం చేయగలుగుతామన్నా, మా చేతులు నిర్ణయాధికారం లేదు, ఏదున్నా ముఖ్యమంత్రి గారు ఆమోదిస్తే కానీ పనులు కావు, మీరు అందుకనే ముఖ్యమంత్రి గారితోనే మాట్లాడండి అని చెప్పారు. ఆ ముఖ్యమంత్రి గారిని కలవటానికి ప్రయత్నం చేస్తే అప్పుడు అవకాశం దొరకలేదు. అందువల్ల ఏమైందంటే కమ్యూనికేషన్ అనేది వాళ్ళతో ఒక మాట్లాడుకోవటానికి దారులు అనేవి మూసుకపోవటంతో మేము కూడా ఏం చేసినామంటే మీడియా ద్వారా అప్పీల్ చేసినాం. ఇంకా ఎప్పుడైతే అధికారులకు ఇచ్చేటివి ఇచ్చినాం, అధికారులకు కూడా మనం ఇచ్చిన తర్వాత ప్రభుత్వానికి తెలవాలనుకున్నప్పుడు మీడియా ద్వారా చెప్పుకున్నాం. ఎప్పుడు కూడా గవర్నమెంట్ను విమర్శించటం అనేది లక్ష్యం కాదు, అది ఆ ఆలోచనతో మేము పనిచేయలేదు, అప్పుడు కూడా చేయలేదు. అప్పుడు కూడా చాలామంది మీరు ఇవాళ ఏం ప్రశ్న అడిగినరో అదే ప్రశ్న అడిగినరు, మీకు లోపాలు కనబడతలేవా, ఎందుకు మాట్లాడతలేరు అని. ఎందుకు మాట్లాడతలేము అంటే అప్పుడు ప్రభుత్వము మరి కొత్త రాష్ట్రము, కొత్త పార్టీ, కొత్త ప్రభుత్వము, వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి, తొందరపాటున ఏది పడితే అది మాట్లాడితే కుదరదు అని చెప్పి మేము ఏదున్నా మంత్రులకు చెప్పినాం. మంత్రులు మీరు మాకు చెప్పి ప్రయోజనం లేదు, ముఖ్యమంత్రి గారితో మాట్లాడండి అని అన్నారు. ముఖ్యమంత్రి గారిని కలవటానికి వెసులుబాటు దొరకలేదు. పత్రికాముఖంగా పార్టీకి చెప్పే ప్రయత్నం చేసినాం, నాయకులకు చెప్పే ప్రయత్నం చేసినాం. అప్పుడు మేము వాస్తవానికి మేము పెట్టుకున్న లక్ష్యం ఏంటిది? మేము పెట్టుకున్న లక్ష్యం ఏంటంటే తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం ప్రజల యొక్క మంచి చెడు ప్రభుత్వానికి చెప్పటానికి మనం ఒక ప్రయత్నం చేయాలి. మనం ఒక వాచ్ డాగ్ పాత్ర మనది, ఒక నిఘా వేదికలాగా పనిచేయాలి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య ఒక వారధిగా పనిచేయాలి, అది మన బాధ్యత అని చెప్పి అనుకున్నాం. ఆ లక్ష్యంతోనే మేము పనిచేసినాం. ఎప్పుడు కూడా మేము పోయి ప్రభుత్వాన్ని మీదపడి తిట్టి కొట్టి బెదిరించి అట్లాంటి పని కొట్టడానికైతే అవకాశమే లేదు, కానీ తిట్టి కానీ దూషించిన సందర్భాలు కానీ లేవు. మేము ప్రభుత్వానికి అధికారులకు వినతి పత్రాలు ఇచ్చినాం. 2.5 ఏళ్ళు ఈ రకంగానే సాగింది. 2.5 ఏళ్ళు ఈ రకంగానే సాగింది. ఈ రకంగా సాగిన తర్వాత ఎప్పుడైతే మేము చెప్తున్నవి రుచించలేదో అప్పుడు కేసీఆర్ మా మీద దాడికి దిగి. ప్రధానంగా 2 విషయాలు మీరు గమనిస్తే, వెనక్కి పోయి రికార్డు కనుక చూసుకుంటే, మొట్టమొదట జరిగింది ఏంటంటే ఇది మన ఛత్తీస్గఢ్తో పవర్ పర్చేజ్ అగ్రిమెంట్. అది మంచిది కాదండి, ఇది నష్టం చేస్తుంది. 1 మనం ఎక్కువ ధర కరెంటు కొంటున్నాం, 2 మనం కొనకపోయినా 1000 కోట్లు ఇవ్వాలి ఛత్తీస్గఢ్కి అని ఒప్పందం చేసుకుంటున్నాం. ఆ 2 ప్రాంతాల మధ్యన మనకు ఎలక్ట్రిసిటీ కనెక్షన్సే లేనప్పుడు మనం అనివార్యంగా వాడుకోవటానికి కూడా అవకాశం లేదు. వాడుకోకుండా 1000 కోట్ల రూపాయలు వాళ్ళకి కట్టడం అంటే ఇది అన్యాయము. మన పేద రాష్ట్రం, మనకు అనేక అవసరాలు ఉన్నాయి, మనకు ఈ సమయంలో ఈ ఒప్పందం కరెక్ట్ కాదు అనేది ఒక మాట. 2 మేము అప్పుడు గవర్నమెంట్కు చెప్పింది, విద్యుత్ కేంద్రాల నిర్మాణంలో వాడుతున్న పరిజ్ఞానం కరెక్ట్గా లేదు, అది చాలా పురాతనమైన టెక్నాలజీ. ఆ టెక్నాలజీ వల్ల కాలుష్యం పెరుగుతుంది, సామర్థ్యం తగ్గిపోతుంది, ఇది నష్టం చేస్తుంది, తెలంగాణకు భారమైపోతుంది, ఇట్లాంటివి కొనకండి అని చెప్పి అదొక సూచన చేసినాం. 3వది మేము అన్నది ఏంటంటే, సాగునీటి ప్రాజెక్టులో నిర్వాసితుల విషయంలో దురుసుగా ప్రవర్తించడం కరెక్ట్ కాదు. వాళ్ళు ఒక అభివృద్ధి కోసం తమకున్న ఆస్తినంతటిని, యావదాస్తిని దారదత్తం చేస్తున్నప్పుడు వాళ్ళతో మాట్లాడి న్యాయం చేసి వాళ్ళు గౌరవప్రదంగా బతకటానికి ఏర్పాట్లు చేయవలసిన అవసరం ఉంటుంది. అది మనం బాధ్యతగా స్వీకరించాలి అని చెప్పి మేము సూచన చేసినాం. ఈ 2 సూచనల కోసం గాను ఆ రోజు మంత్రులు మా మీద దూషణ దాడులంటే మాటలతో విపరీతంగా విమర్శలు చేసినా మేము దానికి ఏమీ ప్రతిస్పందన చేయలే. మేము సమాధానం మాత్రమే చెప్పినాం, వాస్తవాలు ఇవి, దీని గురించి మళ్ళీ ఆలోచన చేయండి అని. కొన్ని ప్రాజెక్టుల విషయంలో మీరు డిజైన్ చేసేటప్పుడే పునరాలోచన చేయండి, నిర్వాసితుల సంఖ్యను తగ్గించవచ్చు. ముఖ్యంగా మల్లన్న సాగర్ విషయంలో మీరు దాన్ని కుదించి చిన్న ప్రాజెక్టుగా మార్చండి.
ఇంత పెద్ద ప్రాజెక్టును కట్టడం అన్ని విధాలా కూడా ఏ రకంగా చూసినా అది శ్రేయస్కరం కాదు అని మేము సూచన చేస్తే వాళ్ళు తిరిగి దాడులు చేయటం మొదలుపెట్టారు. అంటే మీరు గమనించాల్సినది 2 విషయాలు. ఒకటి, మేము గవర్నమెంట్కి నేరుగా చెప్పే ప్రయత్నం చేసినాం. ఒక ప్రజల తరఫు నుంచి మన అభిప్రాయాలు గవర్నమెంట్కు తెలియజెప్పటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి, ఉద్యమ ఆకాంక్షల సాధన కోసం పూనుకోవాలి. మేము చెప్పిన తప్పుంటే మా మీద విమర్శ చేస్తే, మీరు చెప్పిన విషయాల్లో ఈ లోపాలు ఉన్నాయంటే మేము సరి చేసుకుంటాం. కానీ దానికి బదులుగా మా మీద వాళ్ళు విపరీతమైనటువంటి ఒక తిట్ల పురాణానికి వాళ్ళు దిగినరు, దాడులు చేసినారు. అప్పుడు మేము సమాధానం చెప్పినాం. ఆ తర్వాత ఏది ఉన్నా మేము త్రూ మీడియానే ప్రభుత్వానికి చెప్పవలసి వచ్చింది, అనివార్యమైంది. అది మేము చేసిన ప్రయత్నం కాదు. ఇది ప్రభుత్వం, అప్పటి ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా ఏర్పడినటువంటి వాతావరణం. ఇవాళటి సందర్భంలో మేము అప్పుడు ఎట్లయితే మంత్రులకు చెప్పే అవకాశం ఉంటే వాడుకున్నామో, ఇప్పుడు కూడా అదే ప్రయత్నం చేస్తున్నాం. మంత్రులు వింటున్నారు, ఆలోచన చేస్తున్నారు, ఇది అవసరం అండి అనుకున్నప్పుడు ఆ అవసరానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఏదన్నా ఉన్నప్పుడు మేము మీలాగా ఇట్లా మీడియా వాళ్ళు వచ్చి అడిగినప్పుడు మేము చెప్తూనే ఉన్నాం. ఇంతసేపు మీతో అన్నాం కదా, ప్రభుత్వం కూడా విధి విధానాలు తయారు చేసేటప్పుడు ఆ ఉద్యమాకాంక్షల సాధన కోసం ఒక ప్రణాళికాబద్ధంగా పోతే బాగుంటుంది అని ఇట్లాంటి సూచనలు కూడా మేము చెప్తూ ఉన్నాం. దాని విషయం మీద ప్రభుత్వం నుంచి మాకు ఎప్పుడూ కూడా వ్యతిరేకతతో కానీ, ఒక కసితో కానీ, లేకపోతే ఒక ఆక్రోషంతో కానీ, అసహనంతో కానీ ఇప్పటి వరకు వీళ్ళు మా మీద దాడి చేసినటువంటి సందర్భం లేదు. చెప్పిన వాటిని స్వీకరిస్తున్నారు. జరిగే నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని మేము అడిగినప్పుడు వింటున్నారు. అది తేడా మాలో లేదు. తేడా వాళ్ళ వ్యవహార శైలిలో తేడా. అప్పటి ప్రభుత్వ వ్యవహార శైలి ఏంటంటే అసహనంతో దాడికి దిగినరు. ఇప్పటి ప్రభుత్వం ఏం చేస్తున్నదంటే చెప్పిన వాటిని వింటున్నారు, ఆలోచన చేస్తామంటున్నారు. ఇది మాతో కాదండి, ఇది మీరు కొంత దృష్టిలో పెట్టుకోండి, మా పరిస్థితి ఇది మేము ఇది చేయలేము అన్నప్పుడు మేము ఏం చేయాలి? ఓపికగా మేము చెప్పవలసిన విషయాలు వాళ్ళ దృష్టికి తీసుకుపోయే ప్రయత్నమే చేయాలి. మీడియా ముఖంగా చెప్పవలసిన అవసరం లేదు. డైరెక్ట్గా ముఖ్యమంత్రి గారికో, మంత్రులకో, లేకపోతే పార్టీ నాయకులకో మేము చెప్పగలుగుతున్నాం. వాళ్ళు వింటున్నారు. వాళ్ళ ద్వారా కొంత చర్చ అంతర్గతంగా జరుగుతున్నది. అది మేము కోరుకునేది. వారధిగా పనిచేయాలి. మేము ఇది కూల్చి ఇంకో గవర్నమెంట్ని తేవాలనేది మా లక్ష్యం కాదు కదా. మా లక్ష్యం అంతా ఏంటంటే ఒక మంచి పాలనలో మార్పు, ప్రజలకు దోహదపడే విధంగా రావాల్సిన అవసరం ఉన్న కాడ మనం ఆ సూచనలు చేస్తున్నాం. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మాకు తోచినటువంటి ప్రతిపాదనలన్నీ కూడా వాళ్ళ ముందు పెడుతున్నాం. గత ప్రభుత్వంతో పోల్చుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న బెటర్ అంటే ప్రజలకి చేస్తున్న మేలు అనే అంశాల విషయం తీసుకున్నట్లయితే, ముఖ్యంగా అయితే మీరు చెప్పిన ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న 6 గ్యారంటీ పథకాలలో సో మీరు ఇచ్చిన ఒక అద్భుతమైన సలహా, ఐడియా, ఒక పథకం ఏదైనా ఉందంటారా? ఇప్పుడు ఒకటి, ఉచిత బస్సు నా దృష్టిలో ఒక మంచి పరిణామం. చాలామంది దాని మీద జోకులు వేస్తుంటారు, హేళన చేస్తుంటారు ఆ పథకాన్ని. కానీ అది మంచి పథకమే. ఎందుకంటే మహిళల స్వేచ్ఛ ఇనుమడిస్తుంది, మహిళలకు ఉండే సాధికారత పెరుగుతుంది. వాళ్ళకు కొంత ధైర్యంగా తమ కాళ్ళ మీద తాము నిలబడి తాము ప్రయాణం చేస్తున్నారు. తాము చేసుకునే చిన్న వ్యాపారాల్లో పెట్టుబడి ఖర్చు కొంచెం తగ్గుతున్నది. ఇట్లాంటివన్నీ కూడా వాళ్ళకు లాభించేటువంటి విషయాలు. అది నా దృష్టిలో ఒక మంచి పథకం. తర్వాత సన్నబియ్యం సరఫరా చేయటం కూడా చాలా బాగుంది. ఇది ఒకటి గవర్నమెంట్ ఇస్తున్నది. ఉచిత విద్యుత్ కానీ ఇవన్నీ కూడా మంచి స్కీమ్స్ గవర్నమెంట్ అమలు చేస్తున్న దాంట్లో స్కిల్ యూనివర్సిటీ పెట్టడం కూడా ఒక మంచి ఆలోచనతో వీళ్ళు చేసినటువంటి నిర్ణయమే. వీటిని నేను అనుకోవటం ఇవి కొన్ని మంచి నిర్ణయాలు జరిగినాయి. ఏది పేద ప్రజలకు లాభించే విషయమో, ఏది అసమానతలను తొలగించడానికి ఉపయోగపడుతుందో దాన్ని మనం ఎప్పుడు కూడా హర్షించాలి, ప్రోత్సహించాలి. ఆ స్కీము ఇంకా కొంత బలంగా పటిష్టంగా అమలు కావటానికి ఏం చేయాలనేది అవసరమైన సూచనలు చేయాలి. నా దృష్టిలో ఇవన్నీ కూడా మంచి పరిణామాలే. చాలామందికి పెండింగ్లో ఉన్న రేషన్ కార్డులన్నింటినీ విడుదల చేశారు. ఇవాళ చాలామందికి రేషన్ కార్డు వచ్చింది. ఇందిరమ్మ ఇల్లు పథకం కూడా బాగుంది అని నిన్న నేను ఏదో ఊరికి వెళ్తే అక్కడ ఆ ఊళ్ళో కొంతమంది రాజకీయ నాయకులు ఎన్నికల సందర్భంగా తిరిగినాం కదా సార్, బాగా మంచి ఆదరణ ఉంది ఆ స్కీమ్కు అని.
అంటే పేదవాళ్ళు ఒక మంచి ఇల్లు కట్టుకోవటానికి వెసులుబాటు కలుగుతున్నది. ఉమ్. ఇది బాగుంది స్కీము, మునుపు కాలేదు, మేము ఇప్పుడు కట్టుకోగలుగుతున్నామనే అభిప్రాయం వాళ్ళల్లో ఉంది. ఇవి నా దృష్టిలో కొన్ని మంచి పరిణామాలు. ఈ పరిణామాలను వాళ్ళు దృష్టిలో కాపాడుకుంటూనే ఇంకా నేను చెప్పినట్టుగా పేదరిక నిర్మూలన, అసమానతల నిర్మూలనకు తోడ్పడేటువంటి విధి విధానాల మీద ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి వాటిని ముందు అమలు చేయటానికి పూనుకోవాలి. అందులో ఈ మహిళలకు కొంత పింఛను అన్నది కూడా అది ఒక ఉపయోగకరమైనటువంటి పథకం అని నేను భావిస్తున్న. దాని గురించి కూడా ప్రభుత్వం కొంత దృష్టి పెట్టాలి. వెంటనే ఇవ్వలేకపోవచ్చు, కానీ ముందు కొంత పైకం ముందు ఇచ్చి మెల్లమెల్లగా దాన్ని పెంచుకుంటూ పోవచ్చేమో. అది ఒకటి గవర్నమెంట్ ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నాను.